పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అది ఎన్ని కోట్ల వరకు దోపిడీ జరుగుండొచ్చు భాను ప్రకాష్ గారు? అంటే అమెరికన్ డాలర్ సింగిల్ నోట్ 100 ఉంటుంది డినామినేషన్. అట్లాంటివి 112 నోట్లు దొంగలిచ్చారు. ఆస్తుల విలువ ఎంత తెలుసా? రిజిస్టర్ వాల్యూ 1,40,00,000 రిజిస్టర్ వాల్యూ. మార్కెట్ వాల్యూ దాదాపు కోట్ల పైన. ఆ రోజు ఉన్నటువంటి టీటీడీలో ఉంటే కొందరు అధికారుల దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే కొందరు అధికారుల వరకు పరకామణిలో పంపకాలు జరిగాయని చెప్పి భక్తులు ఆరోపిస్తున్నారు. కానీ వీళ్ళు వెళ్ళేటప్పుడు చెక్ చేయరా అండి? నాకు అనుమానం ఉంది, ఇది రవికుమార్తో పాటు ఒక ముఠా మారి ఉందేమో నాకు అనుమానం. నా తల నరికినా సరే నా మొండెం పోయి అక్కడ జరుగుతున్నట్టు అవినీతిని అడ్డుకుంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. కొన్ని కోట్ల మంది కలియుగ ప్రత్యక్ష దైవంలా భావించే వెంకటేశ్వర స్వామి ఖజానాపై కన్నేసిన కొంతమంది ప్రముఖులు అనకూడదు, పాపిస్టులు అని చెప్పుకోవాలి. సో అలాంటి వారి మీద యుద్ధం చేస్తున్న బీజేపీ సీనియర్ నాయకుడు, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే భాను ప్రకాష్ గారు. నమస్తే గోవింద. సో పరకామణి ఈ పేరు వినగానే చాలా మందికి ఒక పవిత్రత. ప్రతి ఒక్కళ్ళం కూడా దేవ దర్శనం అయిపోయిన తర్వాత అది చూసుకుంటూ వెళ్తాం ఆ గ్లాస్ డోర్లో నుంచి. ఎంత అదృష్టం అక్కడ ఉన్న వ్యక్తులకి. అంటే దేవుడు ఉండిలో వేసిన డబ్బు దేవుడికే సొంతం, ఇంకా ఆయన ప్రాపర్టీ అది. అలాంటి డబ్బులన్నీ అక్కడ కింద పోసి ఉంటుంది. అందరూ దాన్ని, వాళ్ళు కూడా చాలా నిష్టగా దాన్ని లెక్క పెడుతూ ఉంటారు. మనందరం కాసేపు చూస్తూ ఉంటూ వెళ్తూ ఉంటాం. అలాంటి పరకామణిలో కాళ్ళ కింద, పంచెల లోపల చెప్పాలంటే కొన్ని ప్రైవేట్ పార్ట్స్లలో కూడా కొన్ని డైమండ్స్ అంటున్నారు, బంగారాలు అంటున్నారు, డబ్బులు అంటున్నారు, రకరకాలుగా దోపిడీ కొనసాగింది. ఆ దోపిడీ మీద మీరు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. అసలు ఏంటి, ఎప్పుడు కనిపెట్టారు? ఎందుకంటే ఆ వీడియోలు కూడా డిలీట్ చేయడం జరిగింది టీటీడీలో. అది తర్వాత బయటకు వచ్చినాయి ఆ వీడియోస్ కూడా, అవి నేను చూపిస్తాను మళ్ళీ. ఏంటి యుద్ధం ఎంతవరకు వచ్చింది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి. ఆ క్షేత్రం పవిత్రమైనటువంటి క్షేత్రం. మనకు పురాణాలు ఏం చెప్తున్నాయంటే, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమానటువంటి క్షేత్రం కానీ, ఆ దేవదేవుడితో సరిసమానటువంటి దేవదేవుడు కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు వరాహ పురాణం, పద్మపురాణం చెప్తాంది. అలాంటి క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. ఆ దైవానికి మొక్కుని ముడుపులు చెల్లిస్తుంటే కానుకలు, హుండీలో మీరు ఇంతకుముందు అన్నారు పవిత్రమైనటువంటి హుండీ, ముడుపులు చెల్లిస్తుంటే కానుకలు. అసలు అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. నిలువు దోపిడీ అంటారు. అంటే ఏదన్నా మాతృమూర్తులకి ఏదైనా ఇంట్లో ఆపద, భర్తకో బిడ్డకో ఎవరికైనా ఆపదొస్తే ఆడవాళ్ళు మొత్తం వేసేస్తారు. ఆపదొస్తే స్వామివారికి మొక్కుంటారు, స్వామి నేను నిలువు దోపిడీ ఇస్తానని. నిలువు దోపిడీ అంటే అర్థమేం తెలుసా? వారికి చూకున్నటువంటి చౌపోగులు కానీ, ముక్కుకొండే ముక్కు పొడకు కానీ, ఒంటి మీద గాజులు కానీ, మంగళసూత్రంతో పాటు మాతృమూర్తులు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని కూడా పసుపు తాడు కట్టుకునేస్తే మంగళసూత్రాన్ని కూడా హుండీలో సమర్పించే సాంప్రదాయం అక్కడ ఉంది. అంత పవిత్రమైన హుండీలో నుంచి పరకామణికి కౌంటింగ్ పోతుంది. ఆ పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తుల్ని మీరు సుమనన్న మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీ వ్యక్తిగత మీరైతే అధికారి అయితే ఏం చేస్తారు చెప్పండి? వారి మీద చర్యలు తీసుకుంటారు కదా. చట్టరీత్యా చట్ట పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్రూ ప్రాపర్ ఛానల్, త్రూ ప్రొసీడ్ కోర్టుకి పంపించి కోర్టు ద్వారా వాళ్ళని శిక్ష పడేంత వరకు ఒక అధికారం మీరు చర్యలు తీసుకుంటారు కదా. కానీ పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్. మనమేమి గాలి మాట్లాడట్లా, ఆధారాలతో మాట్లాడుతున్నాను నేను. ఇది వచ్చి విజిలెన్స్ రిపోర్ట్. పరకామణిలో రవికుమార్ని పట్టుకున్న తర్వాత టీటీడీ విజిలెన్స్ అఫీషియల్ రిపోర్ట్ ఇది. దీంట్లో ఏం రాశారు తెలుసా? పేజీ నెంబర్ 2లో పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసుని రోక్ అదాలత్లో రాజీకి పోయాము అన్నారు. ఓకే, ఇంతకుముందు చెప్పారు. విశ్వానికే అధిపతి ఆయన మీద ఒత్తిడి తెచ్చే అధికారి ఎవరు? తెచ్చినట్టు అధికారి ఎవరన్నా? పోలీసులు పెత్తనం. ఎవరు? రాజీ బొమ్మని చెప్పిన అంత ధైర్యం ఎవరికి ఏంటన్నా? మీ ద్వారా నేను అడుగుతున్నా, సుమన్ టీవీ ద్వారా నేను అడుగుతున్నా అప్పటి నుండి ప్రభుత్వ పెద్దల్ని, రెండు టీటీడీ అధికారులని. ఎవరయ్యా పోలీస్ అధికారులు? వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజీ బొమ్మని చెప్పి వాడు ఎవడో చెప్తే లోక్ అదాలత్. ఇది
ఒక్కసారి హుండీలో పడిపోతే అది వెంకటేశ్వర ప్రాపర్టీ, స్వామి ప్రాపర్టీని, స్వామి సొత్తుని వాడు దొంగలిస్తే వాడి దగ్గర నుంచి కొంతమంది గజ దొంగ దొంగలించుకున్నారు. దొంగలిస్తే గజ దొంగలు వాడి దగ్గర నుంచి పంచుకున్నారు, దొంగలించి కదా పంచుకున్నారు. దీనికి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. అంటే ఎన్ని కోట్ల వరకు దోపిడీ జరుగుండొచ్చు భాను ప్రకాష్ గారు? అంటే మీకు తెలిసి దాదాపు మీకు అఫీషియల్ రికార్డులు ఏముంది తెలుసా? రవికుమార్ దొరికాడా? వాడిని కేసు నామమాత్రపు సెక్షన్లు పెట్టి సెక్షన్ 379 ఐపీసీ సెక్షన్ 388 పెట్టారు. నిన్న జేడి లక్ష్మణ గారు ఏం చెప్పారు తెలుసా? 409 పెట్టాలంట దీనిపైన. 10 ఏళ్ళు శిక్ష పైపలకు పడే అవకాశం ఉంటే సెక్షన్లు పెట్టకుండా ఏదో చెట్టు కింద పంచాయతీ మారిగా చిన్న సెక్షన్లు పెట్టి లోకాతుల్లో రాజీ చేసుకున్నారు. ఎవరు రాజీ చేశారండి? ఆ రోజు దొరికింది యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రవికుమారు ఒక్కొక్కటి అమెరికన్ డాలర్ సింగిల్ నోట్ 100 ఉంటుంది డినామినేషన్, అట్లాంటివి 112 నోట్లు దొంగలిచ్చాడు. ఓకే, 112 అంటే మన ఇండియన్ కరెన్సీ దాదాపు 10 లక్షల రూపాయలు. 9 అన్నారు కదా, 9 నోట్లు ఏదో వచ్చినాయి. 9 కాదన్నా, 9 నోట్లని వీళ్ళు ఎఫ్ఐఆర్లో రాశారు. అవును, దొరికింది 112. ఓకే, అంటే కేసుని నీరుగార్చే ప్రయత్నం, దొంగ పట్టుకుంటానే ఏ విధంగా శిక్షించాలనే ఆలోచన పోయి ఏ విధంగా తప్పించాలనే ఆలోచనతో పనిచేసినటువంటి ప్రబుద్ధులు వాళ్ళు. అంటే ఈ తెర మీదకి ఎలా వచ్చింది 100 కోట్ల దాకా దోపిడీ జరిగింది అనే? అది నేను చెప్తా మీకు. ఈ రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు బదలాయించుకున్నారు. ఆస్తుల విలువ ఎంత తెలుసా? రిజిస్టర్ వాల్యూ 14,40,00,000 రిజిస్టర్ వాల్యూ. ఓకే, మార్కెట్ వాల్యూ దాదాపు 40 కోట్ల పైన. 40 కోట్ల పైన దేవుడికి రాయించుకున్నారు, రాయిచ్చారంటున్నారు వీళ్ళు. అసలు రవికుమార్ దగ్గర 40 కోట్లు ఉందా, 100 కోట్లు ఉందా, 200 కోట్లు ఉందా, 300 కోట్లు ఉందా, 400 కోట్లు ఉందా? 40 కోట్లు రాయించి మిగతాదంతా ఆ రోజు ఉన్నటువంటి టీటీడీలో ఉంటే కొందరు అధికారుల దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే కొందరు అధికారుల వరకు పరకామణిలో పంపకాలు జరిగాయని చెప్పి భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులు అందుకనే నేను ఈ కేసుని మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని నేను లేవనెత్తడం జరిగింది. మొట్టమొదటి ధర్మకర్తల మండలి ఆ రోజు మా ఈవో గారు ఏమన్నారంటే, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద ఎంక్వైరీ చేసింది కాబట్టి ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్యారలల్ గా ఈ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, లోక్ అదాలత్ ఒకసారి రాజీ అయితే ఆ కేసును రీఓపెన్ చేసే అధికారం మనకు ఉండదన్న. హైకోర్టు నుంచి రావాల్సిందే. కాబట్టి ఈ పరకామణి అంశం 1 సంవత్సరం నుంచి మనం పోరాటం చేస్తుంది. ఎందుకంటే సున్నితమైన అంశం కాబట్టి మేము మా పార్టీ పెద్దలతో అంతా మాట్లాడి వ్యక్తిగతంగా నేనే కోర్టుకు పోవాలంటే ధర్మకర్తల మండలి సభ్యుడిగా పోయే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. నేను చెప్పా పోయే అవకాశం లేకపోతే నేను కాబట్టి ధర్మకర్తల మండలి సభ్యుడిగా తప్పుకొని వెంకటేశ్వర భక్తుడిగా పోరాటం చేశానని చెప్పాను నేను. ఎందుకంటే నాకు అక్కడ జరిగిన అన్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉండి న్యాయం చేయకపోతే ఎందుకన్నా చెప్పండి. అవును, కాబట్టి స్వామివారి దాదాపు 25 సంవత్సరాల నుంచి చాలా వాటి మీద పోరాడారు మీరు. అంటే స్వామివారికి సంబంధించిన అంటే చిన్నది ఒక పాట వచ్చినా కానీ లాస్ట్ టైం తమిళ సినిమాలో కూడా చాలా ఫైట్ చేశారు. అంటే చిన్నవి స్వామిని కొంచెం ఏదన్నా తగ్గించి లేకపోతే కించపరిచి మాట్లాడే వ్యక్తుల మీద కూడా మీరు ఉక్కుపాదం మోపారు. ఖచ్చితంగా టీటీడీ పవిత్రత కాపాడాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్తా, వెంకటేశ్వర స్వామి ముందు జై విజయులు ఉంటారు, వారి ముందు గరుత్మంతుడు ఉంటాడు. గరుత్మంతుడికి జై విజయులకి ముందు నేనున్నాను. ఏదైనా అవినీతి అక్రమాలు జరిగితే నాకు అక్కడ ఉన్నతాధికారుల నుంచి కింద వరకు సిబ్బంది విత్ ఎవిడెన్స్ నాకు వస్తుంది. మీరు ఇంతకుముందు చెప్పారు ఆ విజువల్స్ CCTV రవికుమార్ ఇక్కడ ప్లే చేయండి ఒకసారి సుబ్బు. ఇప్పుడు ఏవైతే విజువల్స్ ఉన్నాయో టీటీడీ సిస్టమ్ నుంచి తొలగించారు. ఓకే, టీటీడీ సిస్టమ్ టీటీడీ అధికారుల దగ్గర లేదు. ఓకే, ఈ విజువల్స్ మామూలుగా ఏం చేయాలంటే ఏదైనా కేసు కట్టేటప్పుడు పంచనామా చేసి ఆ పూర్వపరాలు కోర్టుకి సమర్పించాలి. ఓకే, ఈ విజువల్స్ అని కోర్టుకి వేయాలి. ఇప్పుడు ఆ వ్యక్తి పేరేంటి? భాను ప్రకాష్ గారు. ఆయన వ్యక్తి పేరు రవికుమార్. అతనే చూడండి ఎంత కట్ట కాళ్ళ కింద దాదాపు 112 నోట్లు. అవి 112 నోట్లు దొంగలిచ్చి లోపల పెట్టుకుంటే వాళ్ళని కోర్టుకి పంపించకుండా ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పంచాయతీ చేస్తారు. తెలుసా మీకు? గెస్ట్ హౌస్ లో పంచాయతీ ఇతను ఆస్తుల విలువ 100 కోట్లు. ఓకే, 100 కోట్లు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు కోర్టు అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుగుతుంది కాబట్టి అన్ని పరకామణిలో పంపకాలు అందరూ బయట వస్తారు, అందరూ బయట వచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళు వెళ్ళేటప్పుడు చెక్ చేయరా అండి? నాకు అనుమానం ఉంది ఇది రవికుమార్తో పాటు ఒక ముఠా మారి ఉందేమో నాకు అనుమానం. ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ పరకామణి లోపల ఎంటర్ అయితే ఇప్పుడు మీ చేతిలో వాచ్ ఉంది, అవును, వాచ్ కట్టుకుని పొరపాటు లోపల పోతే పరకామణిలో వదిలేసి రావాల్సిందే. నేను నా చేతిలో కడియం ఉంది, చైన్లు ఉన్నాయి. నేను కానీ పొరపాటు అంటే అడిగి పెట్టేదానికి అన్ని తీసేయాలి. పొరపాటు మన కానీ అడిగి లోపల పెడితే అన్ని అడేసి వచ్చేయాలి. అంత పకడ్బందీ తనిఖీ ఉన్నటువంటి పరకామణిలో ఇంత జరిగిందంటే
ఖచ్చితంగా అక్కడ కొందరు గ్రూప్ అయి చేసినటువంటి దొంగతనంగా నేను భావిస్తున్నాను. ఓకే ఓకే. కానీ దొంగతనం బయటపడిన తర్వాత వారిని దొంగని దొరని చేశారు, దాతని చేశారు. దొంగని దాతని చేశారు. దాతని ఎందుకు అడగచ్చు మీరు? దొంగ రవికుమార్ నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించుకునేది ఏందన్నా? అవును. ఏమయ్యా వెంకటేశ్వమి దొంగ దగ్గర నుంచి ఆస్తులు తీసుకునే పరిస్థితి ఉందా స్వామివారికి? స్వామివారి పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు కదా వివరించింది. ప్లస్ బోర్డు రెజల్యూషన్లో ఇంకోటి, ఇప్పుడు సుమన్ టీవీ యాజమాన్యము, రోషన్ అన్నో, నేను, మీ కెమెరామన్ను వెంకటేశ్వర మీద భక్తితో శ్రద్ధతో మన ఆస్తులు రాసియాలనుకోండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏం చెప్తుందంటే ప్రొసీజర్, ఎండోమెంట్ యాక్ట్, మా ఎండోమెంట్లో యాజ్ పర్ రూల్ 159(2) to 160 చాప్టర్ 11 issued in GOMS number 311 endowment department 9/4/1990 ఏం చెప్తోందంటే, పబ్లికేషన్ నోటీసెస్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్. ఇది ఇచ్చిన తర్వాత మాత్రమే మేము ఆస్తులు తీసుకోవాలని చెప్పి చట్టం చెప్తోంది. చట్టాన్ని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? చట్టం వైసీపీకి చుట్టంగా మారిపోయింది. ఇది బోర్డు గవర్నమెంట్ సపోర్ట్ గట్టిగా ఉందంటారు ఆ టైంలో. అందుకనే వైసీపీ చుట్టంగా మారిపోయింది. బోర్డు రెజల్యూషన్ నెంబర్ 159 డేటెడ్ 19/6/2023. దీంట్లో బోర్డు రెజల్యూషన్ ఏం రాసుకున్నారు తెలుసా? ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్ సజెషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వాజ్ నాట్ కాల్డ్ డ్యూ టు టైమ్ కన్స్ట్రైన్స్. అంటే మాకు సమయం లేని కారణంగా మేము పబ్లికేషన్ ఇయ్యలేదు అంటున్నారు. ఏం సమయం అయ్యా? ఎందుకు సమయం లేదైతే? అంత తొందర ఎందుకు అయ్యా మీకు? దీంట్లో ఇంకో లోతుపాటు ఉంది. ఇంకోటి తెలుసా? ఇది వచ్చి రవికుమారు టీటీడీకి నేను రాయిస్తాను అని చెప్పి అఫీషియల్ లెటర్, ఇవన్నీ అఫీషియల్ లెటర్ ఇచ్చారు టీటీడీకి. ఓకే, రవికుమారు నేను ఆస్తిని టీటీడీకి రాయిస్తానని వీళ్ళే, అంటే ఆయన దగ్గర బెదిరించారు, వాళ్ళు కొంత తీసుకొని నీకు రాయిచ్చారు. ఈ డేటెడ్ ఎప్పుడు చెప్పండి? 19/5/2023. 19/5/2023. బోర్డు రెజల్యూషన్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? 19/6/2000, ఒక నెల ముందు. సమయం సరిపోదే మీకు? పేపర్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? అంటే ఎందుకు ఈ దాపరికాలు? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని ప్రశ్నిస్తున్నాం. ఎవరు అప్పుడు చైర్మన్? సుబ్బారెడ్డి గారు. ఈ రోజు నేను ఉప్పు నేను నిప్పు అంటున్నాడే కరుణాకర్ రెడ్డి. ఆయన దీంట్లో వన్ ఆఫ్ ద ఆ రోజు మెంబరు. ఈయన సిగ్నేచర్ కూడా ఉంది దీంట్లో. యాజ్ ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఈ రెజల్యూషన్లో కరుణాకర్ రెడ్డి గారి సంతకం కూడా ఉంది. నేను ఉప్పు నిప్పు అంటున్నాడు కదా, ఎందుకు సంతకం పెట్టావయ్యా నువ్వు? ఇది తప్పు, ఆస్తులు బదలాయించేదానికి ఏమి తొందర అని ప్రశ్నించుండొచ్చు కదా నువ్వు. అప్పుడు జేఈఓ ధర్మారెడ్డి, ఫుల్ చార్జ్ ఈవో ధర్మారెడ్డి, అందరూ కలిసి టీటీడీలో నియమ నిబంధనలు అన్నింటినీ తొంగలో దొక్కారు. దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళు. ఇది చాలా తప్పు అన్న, తప్పుడు నిర్ణయాలు తీసుకునేసి. ఇంకో తమాషైన విషయం అంటే 2019 నుంచి 2024 వరకు మీరు టీటీడీ రెజల్యూషన్స్ మేము బోర్డులో నిర్ణయాలు తీసుకుంటే టీటీడీ వెబ్సైట్లో పెడతాం. 2019 నుంచి 24 వరకు వెబ్సైట్లో పెట్టలేదు తెలుసా? ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయి, ప్రశ్నిస్తారని చెప్పి. ఎందుకంటే టీటీడీకి ఈ అవకాశం లేదు. మనం సమాచార హక్కు చట్టం కింద టీటీడీ రాదు. ఓకే, కాబట్టి ఆ అవకాశం లేని కారణంగా దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు వెబ్సైట్లో పెట్టకుండా ఇలాంటి దరిద్ర పనులన్నీ చేస్తారు. ఎందుకు నిన్న ప్రెస్ మీట్లో చాలా ఎమోషనల్ అయ్యి కళ్ళంబట్టి నీళ్ళు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. నా భార్య పిల్లలు కూడా ఏదేమైనప్పటికి కూడా, ఎవరు భయపెట్టినా లేకపోతే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నప్పటికి కూడా నువ్వు పోరాడు, ఏదైతే అది అయిందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. మా ఇంట్లో కూడా అని చెప్పేసి నిన్న ఎమోషనల్ అయ్యారు. అదిగాక నిన్న కార్యక్రమానికి కూడా మంచి మంచి వాళ్ళు ఇచ్చేశారు. పూర్వ జస్టిస్ కానీ, లేకపోతే మన జేడి నారాయణ గారు, తర్వాత రంగరాజన్ గారు వచ్చారు, ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ తాళ్ళపాక వంశీకులు రాఘవ గారు, విశ్వ హిందూ పరిషత్ రవి గారు, ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు, మన వీరు రంగరాజన్ గారు, అందరూ మేధావులు అందరూ వచ్చారు. ఇప్పుడు నేను భానుప్రకాష్ మాట్లాడితే రాజకీయ కక్ష, భానుకి వ్యక్తిగత స్వార్థం. నాకు వ్యక్తిగత స్వార్థం ఏం లేదు. మీరు ఫ్యామిలీ విషయాలు అవుతారు, నేను పాలసీ విషయం మీద మాట్లాడతాను. అంటే ఎవరైనా చంపేస్తామని బెదిరిస్తున్నారా? ఈ కేసుని వెనక్కి తీసుకో, ఎందుకు ఎమోషనల్ అయ్యారు? కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్న పరిస్థితుల్లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. అంటే నేను నా రాజకీయ దాదాపు 20 సంవత్సరాలుగా నేను 1990 నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను ఏ రోజు ఒత్తిడికి లోను కాలే, ఏ రోజు ఎవరికి భయపడ్డా. నిన్న కూడా అది భయపడి వచ్చినట్టు కాదు. నిన్న ఏం జరిగిందంటే, ఈ మీటింగ్ పెడుతున్నాను నేనని చెప్పి తెలిసినటువంటి ఈ దుర్మార్గులు ఆ 10 మంది ఎవరెవరు మీరు ఇంతకుముందు చెప్పారు, ఆ 10 మందికి ఒక వీడియో చేయించారు. వీరు మనిషి దగ్గర ఆ పిల్లి వేశారు చూడండి, శ్రీనివాస్ అని.
అతని దగ్గర ఒక వీడియో చేయించి రవికుమార్ దొంగలిచ్చిన వ్యక్తి భార్య దగ్గర నేను 5 కోట్లు డిమాండ్ చేసినట్టు, ఏది ఈ విషయం బయటకు మాట్లాడుకొని ఉండటానికి 5 కోట్లు మీరు డిమాండ్ చేశారని నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఆయన దగ్గర విడుదల చేశారు. ఆ వీడియోని వీళ్ళకి పంపించారు. మామూలుగా మేధావులు ఇలా పెద్ద హై ప్రొఫైల్ ఉన్నట్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు కానీ, జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు ఇట్లా కాంట్రవర్సీలో పోరు. ఒకవేళ ఏదైనా కాంట్రవర్సీ ఉంటే రారండి వాళ్ళు. మనకెందుకు క్లీన్గా ఉండే దగ్గర పోవాలి ఆ ప్లాట్ఫామ్ అని అనుకుంటారు. ఎవరైనా మీరైనా నేనైనా అనుకుంటాం. వాళ్ళకి పంపించి నిన్న సమావేశాన్ని జరగనీయకుండా చేయాలని వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళందరికీ సమాచారం ఇచ్చినప్పటికీ అందరూ ఆ వేదిక మీద వచ్చారు. ఓకే, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. అప్పుడు నాకు సంతోషం వేసింది. నేను కాదు, నాతో పాటు ఇంతమంది వెంకటేశ్వర స్వామి ఆస్తులు పరిరక్షించేదానికి, ఆ స్వామివారి పవిత్రత కాపాడేదానికి ఇంతమంది ఉన్నారని చెప్పి ఆనందంతో వచ్చినటువంటి ఈ ఆనంద అదే కన్నీళ్ళు అవి. దాన్ని ఒకవేళ మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటే నేనైతే భయపడ్డాను. నేను చెప్తున్నా సుమన్ టీవీ ద్వారా, ఈ తాటాకు చప్పుళ్ళకి, మీ వీడియోలకి, దీనికి మాటలకి భయపడే వ్యక్తిని కాదు. దాదాపు 20 సంవత్సరాలుగా నేను అక్కడ జరుగుతుంటే అవినీతి అక్రమాల మీద పోరాటం చేస్తున్నా. నా మీద 18 కేసులు పెట్టారు, 1 వారం జైల్లో పెట్టారు. నేను చెప్తున్నా, నా తల నరికినా సరే నా మొండెం పోయి అక్కడ జరుగుతున్నట్టు అవినీతిని అడ్డుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే స్వామివారి ఇచ్చినట్టు ప్రాణం ఇది, వెంకటేశ్వర స్వామి పోసినట్టు ప్రాణం, భగవంతుడు పోసినట్టు ప్రాణం. ఆయనకి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ చేయి కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ఏమి చేసినా సరే ఇప్పటికి ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామి నన్ను ఒక కవచంలా నన్ను కాపాడుతున్నాడు నేను అనుకుంటా. ఎందుకంటే గుండెపోటుని గొడ్డల పోటుకి చేశారు. గుండెపోటుని సొంత బాబాయిని గొడ్డల పోటుకి చేసినట్టు గనులు వాళ్ళు. అంటే నా మిత్రులు చెప్పారు, బాను ఎందుకు అంటే ఎందుకు నీకు ఇంత రిస్క్, ఇది చాలా పెద్దోళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటున్నావు, ఏదైనా జరిగితే ఏం పోయింది అంటే పెద్దోళ్ళు కూడా దేవుడు సొమ్ముని దోచుకుందామని చూశారు. కాబట్టి ఎందుకు అంటే నేను చెప్పాను, ఇంట్లో ఈ టాపిక్ వస్తే నా కుటుంబ సభ్యులు, నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు కూడా దేవుడి దగ్గర ఎట్టి పరిస్థితులు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరిగినా సరే మనం ముందుకు పోతాం. నా ఆలోచన అదే. నా ఆలోచనతో పాటు వారు కూడా నాతో పాటు కలిసి నడిచారు. నేనే కాదు, చాలామంది ఈరోజు నిన్నటి నుంచి ఆ వీడియో వచ్చిన తర్వాత, అన్న మేము ఉన్నాం నీకు తోడు, అక్కడ జరుగుతుంటే అవినీతి అక్రమాల గురించి మాట్లాడు అన్నారు. మామూలుగా వెంకటేశ్వర స్వామి ముందు జై విజయులు ఉంటారు, జయుడు విజయుడు స్వామివారి సెక్యూరిటీ గార్డ్స్. వారి ముందు గరుత్మంతుంటారు స్వామివారి వాహనం. వారి ముందు కాపలా కుక్కగా నేనున్నా. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏ మాత్రం తప్పు చేయాలని చెప్పి మీకు ఆలోచన వచ్చినా సరే నన్ను దాటుకొని మీరు లోపలికి వెళ్ళాలి. ఒక్కసారి టీటీడీలో నేను ఏదైనా అంశం తీసుకుంటే వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప నేను వినను. వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప నేను విన్ను. స్వామివారి చెప్పడు, నేను విన్ను. అంశం ఆఖరి వరకు, దాంట్లో ఉన్నటువంటి ఆఖరి వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటా. దానివల్ల నాకు ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నేను భరిస్తా. ఎందుకంటే భగవంతుడు నాకు భరోసా, భద్రత వెంకటేశ్వర స్వామి కల్పిస్తాడు. కాబట్టి అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఖచ్చితంగా నేను పోరాటం చేస్తూనే ఉంటా. ఈరోజు ఇప్పుడే ఒక మంచి శుభవార్త విన్నా. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ పరకామణి అంశం మీద సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తూ డిసెంబర్ 2వ తేదీ లోపల పూర్తి నివేదిక కోర్టు ముందు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడే నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇప్పటికే ధర్మం సగం వరకు వచ్చేసింది. ఇంకా తొందరలోనే పరకామణిలో పంచుకున్న వ్యక్తులు, సూత్రధారులు, పాత్రధారులు, లబ్ధిదారులు అందరూ జైలుకి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉంది. అసలు ఆ దేవుడి జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బాగుపడలేదండి. వాస్తవంగా చెప్పాలంటే మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. ఏదో ఒకటి వాళ్ళ కుటుంబంలోనో, వాళ్ళకో, లేకపోతే వ్యక్తిగతంగానో, లేకపోతే పర్సనల్ లైఫ్లోనో ఎఫెక్ట్ అయ్యారు అందరూ. వాస్తవంగా చూసుకుంటే మనం. బట్ మీరు ఇప్పుడు చంద్రబాబు గారిని ఆల్మోస్ట్ తిరుపతి చాలా టైమ్స్ వచ్చారు కాబట్టి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితోనో డిస్కస్ చేశారా మీరు ఈ విషయం? మోడీ గారితోనో ఈ విషయం నేను చంద్రబాబు నాయుడు గారు మన బ్రహ్మోత్సవాల సందర్భంలో వచ్చినప్పుడు వ్యక్తిగతంగా నేను కలిసి అడిగా, అన్న ఇది కేసు ఇంతకుముందు చెప్పాను కదా, లోక్ అదాలత్లో ఉంటే హైకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోరన్నా, కాబట్టి నేను కోర్టుకి వెళ్ళి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి వారికి చేయమని చెప్పి మా పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది, అందుకని వారి దృష్టికి తీసుకుని వెళ్ళా. వ్యక్తిగతంగా నేను కోర్టుకి వెళ్తానని అంటే వేరే దారి లేదా బాను అన్నాడు. లేదన్నా ఒకసారి మీరు అనుమతిస్తే వెళ్తానంటే గోయే హెడ్ అన్నారు. మీరు కోర్టుకి వెళ్ళి దీని మీద ఫైట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారికి చెప్తే, బానన్న ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఎంతవరకు మీకు సపోర్ట్ చేయాలో మేము అంతవరకు ఇస్తాం, పరకామణి నిందితులు ఒక్కరు కూడా తప్పించుకునేదానికి లేదని లోకేష్ బాబు గారు చెప్పారు. మా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారితో మాట్లాడా, వారు కూడా అన్నారు, బాను ఖచ్చితంగా నువ్వు ఈ అంశాన్ని ఎంతవరకైనా ముందుకు తీసుకోబో,
మనందరం కలిసి ఈ విషయంలో మనం పోరాటం చేస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి ఈ అంశాన్ని పరకామని ఒక సెంటిమెంట్ అంశం, భక్తుల కోట్లాది మంది భక్తుల మనోభారత ముడిమెంట్ అంశం. కాబట్టి అక్కడ ఉంటే పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వాస్తవంగా చెప్పాలంటన్నా ఇప్పుడు పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు కూడా స్వామివారికి డైమండ్స్ 10 కోట్లు 20 కోట్లకు సంబంధించినవి కూడా ఇస్తూనే ఉంటారు. లలితా జ్యువెలరీస్ అయినా ఏదో దండ ఇచ్చారు, లేకపోతే బిఫోర్ కూడా మనకి గాలి జనార్దన్ రెడ్డి బంగారు కిరీటం ఇచ్చారు, మీకు గుర్తుంది కదా. ఆ కిరీటం ఇంతవరకు కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? దొంగ సొత్తు అని. అది అంటే అంత నిబద్ధత దేవుడు సన్నిధిలో ఇచ్చే ఆర్నమెంట్స్ని కూడా అంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు దాన్ని మనసులోకి తీసుకొని మైండ్లోకి తీసుకొని ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అని కూడా ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి మీరు ఈ విషయంలో మీరు కానీ గమనించినట్టే థెఫ్ట్ని గిఫ్ట్గా మార్చారు. థెఫ్ట్ని గిఫ్ట్గా మార్చారు, దొంగని దాతగా మార్చారు. థెఫ్ట్ గిఫ్ట్ అంటే దొంగ దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి గిఫ్ట్కి ఏదో రాయించుకున్నారు 40 కోట్లు. అవును, దొంగని దాతని చేశారు. వెంకటేశ్వర స్వామి డబ్బులు లెక్క పెట్టే వ్యక్తికి 100 కోట్ల ఆస్తులా ఎక్కడి నుంచి వచ్చినాయి అసలుకి? ఓన్లీ డబ్బేనా లేకపోతే ఆర్నమెంట్స్ డైమండ్స్ అన్ని వేస్తూనే ఉంటారు కాబట్టి అవి కూడా ఏమన్నా? ఖచ్చితంగా దీన్ని లోతుగా పరిశీలిస్తే ఏమేమి జరిగిందో పూర్తి వివరాలు బయట వస్తుందని చెప్పి నాకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో శ్రీకృష్ణదేవరాయల గారి సమయంలో శ్రీకృష్ణదేవరాయల గారి సమయంలో దేవాలయంలో అక్కడ నుండి వ్యక్తులు స్వామివారి నగలు దొంగలిస్తే 11 మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష చేశారు. అంత పవిత్రమైన స్థలం అది. ఇప్పుడు దొంగలు ఇచ్చేసి దర్జాగా బయట తిరుగుతా అంటే వీళ్ళు దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటారు. పాపం పండింది, పరకామని పరాకాష్ఠకు చేరుకుంది, పాపం పండింది. వీళ్ళెవరు తప్పించుకునేదానికి లేదు. డిసెంబర్ 2వ తేదీ లోపల చాలా మంది ఉన్నతాధికారులు కూడా ఈ కేసులో తగులుకునే అవకాశం ఉంది. ఇప్పుడే నేను చూశాను, లోకాలతో రాజీ చేసినటువంటి ప్రక్రియ కూడా సరైన పద్ధతి కాదు, దాని మీద కూడా విచారణ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించారు. ఒక లోకాలతో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. మీకు నాకు ఏదైనా గొడవలు ఉంటే మన ఇద్దరం లోకాలతో కాంప్రమైజ్ అయ్యొచ్చు, కానీ ఈ సొత్తుకి ఓనర్ వెంకటేశ్వర స్వామికి విషయం ఏవిఎస్ఓ SCI ర్యాంక్ అబ్బాయిది, అయింది సతీష్ది CI ర్యాంక్. నువ్వు ఎట్టబోయి రాజీ అవుతావా? సరే బోర్డుకే లేదు అధికారము. ఒకవేళ ఏదన్నా వేరే విషయాల్లో టీటీడీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాకు ప్రొసీజర్ ఉంది. డిఎల్ఓ లా ఆఫీసర్ ఉంటాడు, ఏదైనా ఉంటే లా సెక్షన్కి పోవాలి, లా సెక్షన్ నుంచి జేఈఓకి రావాలి, జేఈఓ నుంచి ఈఓకి రావాలి, ఈఓ నుంచి బోర్డుకి రావాలి. ఇంత ప్రక్రియ అన్ని ఎక్కడ ఇదేం జరగలేదు ఈ కేసులో. ఈయన పోయినాడు, లోకాలపై రాజీ చేసుకుని వచ్చేసాడు. ఎవరిచ్చారు నీకు అధికారము? ఎవరు నేను పంపించారు? ఎందుకోసం పంపించారు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి ఆ రోజు ఉంటే అధికారులు సతీష్ని పంపించారు? పూర్తి వివరాలు వాస్తవాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు రాబోతుంది. డిసెంబర్ 2వ తేదీ లోపల ఆంధ్రప్రదేశ్లో గతంలో పరకామంలో చేసిన అవినీతి పట్ల అందరూ జైలుకి పోయే రోజు దగ్గరలోనే ఉంది. హైదరాబాద్ లో పెట్టడానికి ఈ సమావేశం ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్ ఏముంది? ఆంధ్రప్రదేశ్ లో కాకుండా, తిరుపతిలో కాకుండా దీనికి ముఖ్య కారణం ఏంటంటే, దీనికి మాకు ఎక్స్ ఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉంది, 30 తేదీ 31 తేదీ అన్నారు. తిరుపతికి వచ్చిపోంటే ఒకరోజు పెళ్లి ముందు ఇంకా 3 రోజులు 4 రోజులు ఉంది, 4-5 రోజులు ఉంది. కాబట్టి కష్టం బాను, దీన్ని ఫస్ట్ వీక్లో పెట్టుకుంటామా అంటే, అన్న ఫస్ట్ వీక్ అన్నా ఈ కోర్టులో సీరియస్గా జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే మంచిదినా అంటే, అయితే హైదరాబాద్లో పెట్టుకుందామని చెప్పారు. వారు ఒప్పుకున్న తర్వాత నరసింహారెడ్డి గారు చీఫ్ జస్టిస్ వారు తమ మాటతో వారు వస్తున్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు వారు వస్తున్నారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ శ్రీమతి రాకేష్ శర్మ గారు వారు వస్తున్నారు, తాళ్ళపాక వంశీకులు. ఆయన అయితే నాకు ఫోన్ చేశారు, సీనియర్ అడ్వకేట్ ఆయన, బానీట మరి రౌండ్ టేబుల్ పెడుతున్నా ఉంటా కదా, నాది 12వ తరము స్వామివారి సేవలో, నా 12 తరాలు స్వామివారి సేవలో ఉన్నాం మేము. ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలు చూస్తూ నేను ఊరుకోలేకపోతున్నాను, నేను వచ్చి ఏం జరిగిందో చెప్తాను. నిన్న వారు కూడా వచ్చి మాట్లాడారు. ఓకే, అంటే ఇంతమంది మేధావులు ఒకే వేదిక మీద వచ్చి, ఇంతమంది స్వామి భక్తులు ఒకే వేదిక మీద వచ్చి మాట్లాడే అవకాశం హైదరాబాద్ వేదికగా అది అయింది. అంటే ఇక్కడ వేదిక ఇదైనా సరే భక్తులందరికీ సమాచారం వెళ్ళింది. అవును, భక్తులందరికీ, శ్రీవారి భక్తులందరికీ సమాచారం చేరింది. తిరుపతిలో పెట్టినా, విజయవాడలో పెట్టినా, కర్నూలులో పెట్టినా, చిత్తూరులో పెట్టినా ఇదే కదా మెసేజ్ వెళ్ళేది. కాబట్టి వీళ్ళందరూ మేధావులు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి హైదరాబాద్ లో భక్తుల్లో ఒక బాధ కూడా కనిపించింది. ఎందుకంటే వాళ్ళు దేవుడిని మొక్కుకొని వేసే డబ్బు అది, మాకు ఇది జరగాలనో లేకపోతే మీరు అన్నట్టు నిలుదోపిడి ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎందుకు ఇస్తారు? దేవుడి మీద ఉన్న ప్రేమతో భక్తితో ఇస్తారు. అలాంటిది ఇలా జరుగుతుంది అంటే ఏ భక్తుడికైనా బాధే. ఈ రాజకీయాలు పక్కన పెడితే భానుప్రకాష్ గారు, మీరు చేస్తున్న ఈ యుద్ధం అనేది ఇలానే ఆగకుండా ముందుకు వెళ్ళాలి. నిజంగా పరకామణిలో దోషుల్ని నిలబెట్టి జైలుకి పంపించేలాగా
మీరు చేయాలి. ఆ కృషి మీరు పూనారు కాబట్టి అందరూ సపోర్ట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలే కాకుండా ఎంతోమంది దీన్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు. భాష రాకపోయినప్పటికి కూడా అర్థమైపోతుంది ఆ వీడియోలు చూస్తుంటేనే. స్వామివారి సొమ్ము ఎలా తొక్కేస్తున్నారు అనేది అర్థమైపోతుంది అందరికీ. సో మీరు ముందుకు వెళ్ళాలని, ఆ దేవుడు మీకు మంచి ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా నిన్న గవర్నమెంట్? మీరు చెప్పినట్టు మాటలకి రంగరాజన్ గారు, చిలుకు రంగరాజన్ గారు స్వామివారు అన్నారు, నాకు చాలా సంతోషం వేసింది. భాను, అభిమన్యుల్లా నువ్వు ఈ పరాకామణి అంశం కానీ టీటీడీ అంశంలో కానీ నువ్వు పోరాటం చేస్తున్నావు. నువ్వు అర్జునుడు అవ్వాలి, నువ్వు అర్జునుడు అవ్వాలి. నీ చుట్టూరు మేము ఉన్నాం. నిన్ను వచ్చినట్టు మేధావులందరూ నీతో పాటు మేము ఉన్నాం. మన అందరం కలిసి పరకామణి అంశాన్ని ఎవరెవరు తప్పు చేస్తారో అందరినీ బయట పెడతామని చెప్పి స్వామివారు ఆ చెప్పినట్టు మాటలను నన్ను కదిలించింది. ఎందుకంటే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి పోయి తగులుకునేది మాత్రం తెలుసు భాను, నువ్వు అర్జునుడి లోపలికి వెళ్ళి బయటకు వస్తావు. కాబట్టి వెంకటేశ్వర స్వామి పట్ల మనం అందరం కలిసి పోరాటం చేస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా మనకు దీంట్లో విజయం వస్తుందని చెప్పారు. వారు చెప్పిన 24 గంటల్లోనే హైకోర్టు ఈరోజు సిబిసిఐడికి ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషం వేసింది. భగవంతుడు ఉన్నాడనే దానికి నిదర్శనం ఇది. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన దగ్గర తప్పు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసులుడు అని ఇంకో పేరుంది. సహస్రనామాల్లో వడ్డీ కాసులుడు అని పేరుంది. వడ్డీ కాసులు వాడికి ఇప్పుడు దొంగలిచ్చినట్టు దొంగల దగ్గర నుంచి వడ్డీతో పాటు చెల్లించుకుంటాం. వడ్డీతో పాటు ఎక్కడెక్కడ వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎవరు రాసుకున్నారు, ఎవరు దాచుకున్నారో అన్నిటినీ సీజ్ చేయించి వెంకటేశ్వర స్వామి పేరు మీద అఫీషియల్గా ఇట్లా దొంగదారిలో కాకుండా అఫీషియల్గా స్వామివారి సొత్తు స్వామివారికి చేరేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా నిన్న నాకు మద్దతు తెలిపినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు, అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తులు నాకు ఎంత మద్దతుగా నిలిచారంటే వారందరికీ సుమన్ టీవీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికీ మీ ఆశీర్వాదం, మీ తోడు ఖచ్చితంగా నాతో ఉండాలి. ముఖ్యంగా భగవంతుడి ఆశీర్వాదం, వెంకటేశ్వర స్వామి నాకు అండగా నీడగా ఎప్పుడు ఉంటాడని చెప్పి నమ్మకం ఉంది. స్వామివారి సుదర్శన చక్రం లోక కళ్యాణం కోసం పనిచేస్తుంది. అలాంటి సుదర్శన చక్రం మొత్తం స్వామివారి ఎవరి పట్ల ఎవరు అపచారం చేసినా, అవినీతి చేసినా అది ఉంది అని చెప్పి ఒక భయం కలిగించే విధంగా ఈ పరకామణిలో నిందితులకి శిక్ష పడుతుంది. మీరు గమనించండి, టీటీడీ చరిత్రలో నేను గమనించింది, శ్రీకృష్ణదేవరాయలు గారి చరిత్రలో మనం విన్నాం, చూడలేదు. ఇప్పుడు చూడబోతారు. స్వామివారి భక్తులు ఈ కేసులో ఎవరెవరు ఏ విధంగా తగులుకుంటారో మీరు చూడబోతారు. మేము మొన్న సిబిసిడి డీజీ, అడిషనల్ డీజీ గారు వచ్చినప్పుడు కూడా వారితో మాట్లాడేది జరిగింది. నా దగ్గర ఉన్నట్టు వివరాలు ఇవ్వడం జరిగింది. నివ్వెరిపోయారు వాళ్ళు. సీనియర్ ఐపీఎస్ అధికారి వారు రవిశంకర్ గారు. ఓకే, అసలు ఏంది బాను టీటీడీలో అసలు ఎట్లా పాసిబుల్ ఇది? వ్యవస్థను మొత్తం వీరు నిర్వీర్యం చేశారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వారు బాధపడ్డారు. ఏం టీటీడీ లాంటి సంస్థలు ఇంత ధైర్యంగా ఎలా చేస్తారని చెప్పి. ఒక సీనియర్ ఐపీఎస్ అంటే ఇంకా ఆర్డర్స్ అప్పటికి ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు సిబిసిఐడికి బాధ్యత ఇచ్చారు కాబట్టి ఆ వైసీపీ ప్రభుత్వం మారికి కాదండి మాది. వైసీపీ ప్రభుత్వం మీకు ఉదాహరణ దీంట్లో పోలీసుల అధికారి నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా అని చెప్పాను కదా ఈ పేజీలో. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు పనిచేయలేదు. వైసీపీ సెక్షన్లు పనిచేసిన దానికి నిదర్శనం ఇది. ఇండియన్ పోలీస్ సర్వీస్ని కొందరు అధికారులతో ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని, ఐఏఎస్ని కొందరిని అధికార పార్టీ సర్వీస్గా మార్చుకున్నారు. అందుకనే ఈరోజు చాలామంది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి అధికారులు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. అయ్యా, నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయ్యా, మీరు అధికార పక్షాన కాదు, ప్రజల పక్షాన ఉండండి. మనం చదువుకునింది, మన విలువలు ప్రజల కోసం ఉండాలి తప్ప అధికార పార్టీని మోయడానికి కాదు. ఎవరెవరు మోసారో ఇప్పుడు అందరూ జైల్లో చెప్పకూడదు అంటారు కదా, అది తింటున్నారు. ఇంకా చాలామంది జైలుకి పోయే ప్రమాదం ఉంది. ఇలా ఆఖరిగా ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దండి, దేవదేవుడితో పెట్టుకోవద్దండి. మసైపోతారు, మాడిపోతారు. గతంలో ఎవరెవరు స్వామివారి పట్ల అపచారంగా వ్యవహరించారో వాళ్ళ చరిత్ర అందరికీ తెలుసు. స్వామివారి అయితే చూసేదానికి నవ్వుగా చాలా ముద్దుగుంటాడు మా స్వామి. ఆయన పోయి దర్శనం చేసుకుంటే చాలా అందంగా ముచ్చటగా ఉంటాడు. కానీ కోపం వస్తే నరసింహస్వామి కూడా అవుతాడు. వెంకటేశ్వర స్వామి ఉగ్ర నరసింహుడిగా మారుతాడు, జాగ్రత్త అని చెప్పి అందరినీ హెచ్చరిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ భాన్ ప్రకాష్ గారు. గోవిందన్. సో అత్యంత శక్తివంతమైన ఒక దానికి పూనుకున్నారు మీరు. సో అది జరగాలని మనస్ఫూర్తిగా నేనే కాదు కొన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు.
సో మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గోవింద, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.